అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారా? మీకోసం మేము అందరినీ ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీరందరూ చేసిన ప్రార్థన వల్ల, మీరందరూ వీడియో షేర్ చేయడం వల్ల దేవుని మహాకృప 10,000 సబ్స్క్రైబర్లకి మనం రీచ్ అయ్యాం. దీన్ని నేను ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు మేము ఇలా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాన్నవారి మమ్మల్ని ఎట్లా దూషించారు తెలుసా? మీ ఎవడు చూస్తాడరా, మీ వీడియోలు ఎవరు చూస్తారు అని మమ్మల్ని ఎగతాళి చేశారు. ఎందుకంటే మా చాలా మారుమూల ప్రాంతం అండి. వాకిలిపూడి సముద్రానికి బాగా దగ్గర. మా ఊర్లో అందరూ మత్స్యకారులే. సో మాకు అంత టెక్నాలజీ కానీ ఎలాంటివి ఏమీ లేవు. కానీ ప్రభు మాకు ఒక చిన్న ద్వారం తెరిచారు. మా చుట్టూ పనిచేస్తున్న పిల్లలందరూ చిన్నపిల్లలే, చదువుకుంటున్న వారే. సో వారందరూ చక్కగా ఇవాళ మీ దగ్గర ఇలా వాక్యాన్ని పంచుకోవడానికి వారందరూ ఎంతగానో సహకరిస్తూ ఉండేవారు. సో దేవుని కృపను బట్టి ఈరోజు ఇటు రీతిగా మెట్టుకు మెట్టు అలా ఎక్కుతూ, సో ఇలాగ మీ అందరితో ఇలా మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుడిని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఈ వాక్యాల ద్వారా మీరు ఇంకా బలపరచబడితే తప్పకుండా మీ స్నేహితులకు, మీ ఆత్మీయ సహవాసం కలిగిన వారికి, మీ కుటుంబానికి షేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మాటలన్నీ చెప్తుంటే నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. అవమానపరచబడిన వారిని ప్రభు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. అన్ని రోజులు ఒకలా ఉండవు, అన్ని కాలాలు ఒకలా ఉండవు. దేవుడు కన్నీరు కార్చే ప్రతి ఒక్కరిని ఏదో ఒక రోజు ఆ కన్నీరంతా తీసివేయడానికి ఒక శుభవార్తను ప్రభు పంపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఈరోజు మిమ్మల్ని కూడా చాలామంది అవమానపరచుండొచ్చు కదా. మీ దగ్గర ధనం లేదని, మీ దగ్గర అందం లేదని, మీకు పేరు ప్రఖ్యాతలు లేవని, అందరి దగ్గర మిమ్మల్ని చాలా చులకన చేసి మాట్లాడిన వారు బహుశా మీ జీవితంలో చాలామంది ఉంటారు. ఎందుకంటే మనల్ని ఎన్నిక లేని వారిగా కూడా పక్కన పడేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనుషులకి అట్లాంటి వాళ్ళు అవసరం లేదు. మనుషులకి ఎవరు కావాలి తెలుసా? ఘనమైన వారు కావాలి, ఉన్నతమైన వారు కావాలి, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు కావాలి, సౌందర్యం ఉన్నవారు కావాలి, ధనాన్ని బాగా ఖర్చు పెట్టేవాళ్ళు కావాలి. కానీ ప్రభుకి ఎవరు కావాలి తెలుసా? నువ్వు నేను వెలివేయబడ్డం చూసారా? మనలాంటి వాళ్ళే దేవునికి అవసరం. ఎందుకంటే మనల్ని ఎవరైతే అవమానపరిచారో వారందరి ముందర ప్రభు ఆ బలహీనలను బలపరిచి ఒక ఉన్నతమైన సింహాసనం మీద ప్రభు వారిని ఎక్కిస్తున్నారు. నమ్ముదాం ఈ మాట, ఎందుకంటే ప్రభు మీ జీవితంలో నెరవేర్చబోతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ మాట చదువుతున్నాను. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. మనుషులకి ఎప్పుడు ది బెస్ట్ కావాలి, దేవునికి ఎప్పుడు ది లాస్ట్ వన్ కావాలి. ఈరోజు అందరు నిన్ను అవమానపరుస్తున్నారని, అందరు నిన్ను పక్కన పడేశారని బాధపడద్దు, కుమిలిపోవద్దు. ఎందుకో చెప్పనా? ఆ చివరి వారిని, ఎన్నికలేని వారిని, జ్ఞానములేనంటి వారిని, బలహీనులను ప్రభు అనేక మందికి బుద్ధి చెప్పడానికి దేవుడు వారిని లేపబోతున్నారు. ఈరోజు నువ్వేదో చివరున్నావని, నువ్వు బలహీనుడిగా ఉండిపోయావని ప్రపంచం నిన్ను వెర్రివాడిగా చూడొచ్చేమో, కానీ ఒక్కటి మాత్రం నిజం, దేవుడు ఈ సంవత్సరం నీ బ్రతుకును మార్చబోతున్నాడు. దేవుడు ఈ సంవత్సరం నీ చరిత్రను మార్చబోతున్నాడు. ఎవరైతే నిన్ను తిట్టారో వారు నోటు మీద వేలు వేసుకునే రోజులు రాబోతున్నాయి. దేవుడు ఖచ్చితంగా బలపరుస్తాడు. ఇది ఒట్టి మాటలతో చెప్పట్లేదు, ప్రభువు మా బ్రతుకులే చేశారు కాబట్టి చెప్తున్నాను. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడద్దు. గాడ్ బ్లెస్ యూ.